రిషి, నువ్వు మాకెన్నటికీ భారం కాదు. మీకు సరిగ్గా ఒక్క పూట కూడా తిండి పెట్టలేదే నేను. ఇప్పుడు ఇలా అయితే ఇంకా జీవితాంతం మిమ్మల్ని కష్టపెడుతూ బతకాలి. నీకు పిడికెడు భోజనం పెట్టడం కూడా ఎలా కష్టమవుతుందిరా. రిషి, నువ్వు ఇలా బాధపడకు, పాజిటివ్గా ఉండు. నా జీవితాంతం నెగిటివ్ వైపే వెళ్తుంటే పాజిటివ్గా ఎలా ఉంటాను డాక్టర్? దీని బదులు యాక్సిడెంట్లో దెబ్బ నా వెన్నెముక కాకుండా తలకు తగులుంటే ఈ బాధలే ఉండేవి కావు. ప్లీజ్ అలా మాట్లాడుకో. రే, నువ్వే అలా అనుకుంటే నిన్నే నమ్ముకున్న మేమేమైపోవాలరా? ఎంత కష్టమైనా ఏది ఏమైనా మేము నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. అవునరా, నువ్వు అవన్నీ వదిలేసి కొంచెం రెస్ట్ తీసుకో. మీరిక్కడ ఉంచడం వల్ల ఖర్చులు మరీ ఎక్కువ అవుతాయి. అవన్నీ భరించగలనంటే ఉంచండి, లేకపోతే మీరు ఇతన్ని డిశ్చార్జ్ చేసుకుని ఇంటికి తీసుకెళ్ళి నేను రాసిచ్చిన మెడిసిన్ని వాడండి, సరిపోతుంది. అలాగే డాక్టర్, డిశ్చార్జ్ చేసేస్తాం. నర్స్, మన వార్డు బాయ్ని పిలిచి ఇతని డిశ్చార్జ్కి ఏర్పాట్లు చేయండి. ఓకే, అలాగే డాక్టర్. నా పసుపు కుంకాలు ప్రమాదంలో పడ్డాయి. నా సౌభాగ్యం చెరిగిపోయే రోజు దగ్గర పడిందమ్మా. నా అల్లుడికెలా ఉందో, నా కూతురికి ఆ హర్షవర్ధన్ డబ్బులిచ్చాడో లేదో నాకు ఏ వివరాలు తెలియట్లేదు. ఈ సమయంలో సిరి పక్కన నేనుంటే బావుండేది. ఏయ్, ఎందుకొచ్చావు? నా ముందుకి రావడానికి నీకు సిగ్గుగా లేదు? అసలు ఏం మొహం పెట్టుకుని నన్ను చూడ్డానికి వచ్చావు? వచ్చి 4 కన్నీటి బొట్లు రాల్చి మళ్ళీ కొత్త నాటకానికి తెరలేపుదామని వచ్చావా? ఎందుకు ఇక్కడికొచ్చావు చెప్పు, మాట్లాడవే. అమ్మా, కాస్త ఆవేశపడకుండా కూల్గా ఉంటావా? నువ్వు ఎదురుగా ఉంటే ఆవేశపడకుండా ప్రశాంతంగా ఎలా ఉంటాను? ఇప్పుడు నువ్వు ఆవేశపడి ఏం చేయగలవు? జైల్లో ఉంటున్నాను కాబట్టి ఏం చెయ్యలేక చేతకాని దానిలో అలా చూస్తూ ఊరుకున్నాను. అదే బయటకొస్తే ఈ రేవతి ఎలాంటిదో మీ అందరికీ చూపిస్తాను. అమ్మా, నేను పోరాటాలు, మోసాలు, మాయలు చేయడానికి రాలేదు. నిన్ను నేను నమ్మను. వెళ్ళిపో ఇక్కడి నుంచి. అమ్మా, వెళ్తాను. నేను మోసం చేశాను, ఒప్పుకుంటాను. నేను నీకు, సిరికి అన్యాయం చేశాను, ఒప్పుకుంటున్నాను. అసలు స్వార్థంతో ఏ అమ్మాయి చేయనటువంటి పనులన్నీ నేను చేశాను. అన్నింటినీ ఒప్పుకుంటాను. వీటన్నింటికి ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజైనా శిక్ష అనుభవిస్తాను. దానికి కూడా నేను సిద్ధమే. అసలు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నీకోసమమ్మా. ఇదిగో, ఇప్పుడు కూడా నటిస్తున్నావు చూడు. నువ్వు నా కోసం రాలేదు, ఆస్తి పోయిందని వచ్చావు. మళ్ళీ ఆస్తిని తిరిగి పొందుదామని వచ్చావు. అమ్మా, నాకు ఆస్తి వద్దు. నువ్వు ఆస్తి వద్దంటున్నావంటే నమ్మేంత వెర్రిదాన్ని కాదు. నీ ప్రతి పథకం, నీ ప్రతి మాట వెనుక ఆస్తి అనే లాభం ఉంటుంది. ఆ లాభం నాకొద్దమ్మా. నేను నమ్మను. నిన్ను నమ్మించడానికి రాలేదు, ఆ హర్షవర్ధన్ మీద పగ తీర్చుకోవడానికొచ్చాను. ఆస్తి నీ దగ్గర నుంచి లాక్కున్నాడనే పగ. నువ్వు ఏమైనా అనుకో అమ్మా, కాని ఆస్తి నీ దగ్గర, నా దగ్గర ఉన్నప్పుడు మనమందరం ఎలా ఉన్నా కలిసి ఉన్నాం. మనం కొట్టుకున్నా, తిట్టుకున్నా ఎవ్వరం విడిపోలేదు. మనం ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఆస్తి మన దగ్గరే ఉంది. కాని ఇప్పుడు ఎవడో బయటివాడొచ్చాడు. వాడు మాకు బయటవాడే, కాని నీకు చుట్టవే కదా. వాళ్ళు చేసిన ద్రోహానికి నేనెప్పుడో వాళ్ళని ఆ లిస్టులో నుంచి తీసేశాను. నాకు వాళ్ళిప్పుడు ఏమీ కారు. అయితే నన్నేం చేయమంటావు? అమ్మా, వాడెవడో గొట్టంగాడు నీ ఆస్తి అనుభవిస్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటావు? అందుకే వాళ్ళకి తగిన బుద్ధి చెప్దాం. అంటే? అమ్మా, నీ మీద నేను కేసు పెట్టాను కదా,
ఆ కేస్ని నేనే రిటర్న్ తీసుకుంటాను. నిన్ను రేపు మార్నింగ్ కల్లా రిలీజ్ చేయిస్తాను. ఆ తర్వాత నీ వెనక నేనుంటాను. వాళ్ల మీద నువ్వు తిరగబడు. ఇద్దరం కలిసి వాళ్ళని ఎదుర్కొని న్యాయబద్ధంగా నీకు రావాల్సిన ఆస్తిని నీకు వచ్చేలా చేస్తాను. నిన్నెలా నమ్మాలి? నమ్మాలమ్మా. ఇప్పుడు వాళ్ళని ఎదిరించే శక్తి, నిన్ను బయటికి తీసుకురాగలిగేది మాత్రం నేనే. దీంతో సరే అంటే జైలు నుంచి బయటపడొచ్చు. ఆ తర్వాత దీన్ని దూరం పెట్టి నా కూతురికి దగ్గరై నేను చేయాల్సింది చేస్తాను. నీ వెనకే ఉండి నమ్మించి తిమ్మిని బమ్మిని చేసి ఆస్తి మళ్ళీ నా వశం చేసుకుంటానే. నువ్వొక్కసారి సరే అను చాలు. సరే. ఇంకా హర్షవర్ధన్ పతనం ఎలా ఉంటుందో నీకు దగ్గరుండి చూపిస్తానమ్మా. ఇంకో విషయం, నీ వల్ల నా కూతురికి ఎలాంటి సమస్య రాకూడదు. అస్సలు రాదు, నాది హామీ. అయితే నమ్ముతా. సరే, మొదట నిన్ను రేపు ఉదయం కల్లా బయటికి తీసుకొస్తానమ్మా. ఆ తర్వాత మిగిలింది మాట్లాడుకుందాం. వస్తానమ్మా. అలాగే. రిషి, ముందు ముందు నువ్వు చూడబోయేది నరకం. నీ జీవితం అంతా అల్లకల్లోలం కాబోతోంది. నీ భవిష్యత్తు చెప్పలేక హెచ్చరిస్తున్నాను. నా మాటలు ఆ రోజు నీకు అర్థమవుతాయి. రిషి, రిషి, ఏంటి ఆలోచిస్తున్నా? నాకు ఊళ్ళో స్వామీజీ చెప్పిన మాటలే గుర్తుకొస్తున్నాయి. ఆ రోజు నేను ఆ మాటల్ని నమ్మలేదు, కానీ ఏదో జరగబోతోంది అనిపించింది. చివరికి ఆయన మాటలే నిజమయ్యాయి. ఒక విపత్తు జరగకముందు మనకొక హెచ్చరిక వస్తుంది. ఆ హెచ్చరికను గుర్తించి జాగ్రత్త పడితే విపత్తు అనేది మనల్ని ఏమీ చేయలేదు. నాకు మళ్ళీ నమ్మకుండా మూర్ఖంగా ప్రవర్తిస్తే చివరికి ఇలానే అవుతుంది జీవితం. రే, అవన్నీ ఇప్పుడెందుకు ఆలోచించడం? అయిపోయిన దాని గురించి ఎందుకు అంతలా అనుకుంటున్నా? అంటే ఒక్క క్షణం ఆలోచించున్నా నాకు ఈ అవస్థ తప్పేది, మీకు ఈ సేవలు తప్పేవి కదా. విధిరాతని ఎవరూ మార్చలేర్రా. అవును, నా తలరాత అలా ఉంటే ఎవరు మారుస్తారమ్మా? అయినా నాకు చిన్నప్పటి నుంచి ఇది అలవాటే కదా. ఏమలవాటు? ఒకళ్ళ మీద ఆధారపడి బతకడం. మా నాన్నున్నాళ్ళు పిచ్చోడ్లా ఆయన మీదే బతుకుతూ ఏ పని చేయకుండా విలాసాలు అనుభవిస్తూ బతికేశాను. ఆ నేహ వల్ల కష్టపడాల్సిన సమయంలో కూడా చేతకాని వాడ్లా సంపాదించలేక ఇంట్లో కూర్చుండిపోయాను. ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలన్న తపనున్నా నడుంపోయి కదల్లేని స్థితిలో ఉన్నాను. ఎందుకురా నేను నువ్వే అంతలా నిందించుకుంటా? ఇవి నిందలు కాదమ్మా, నిజాలు. రిషి ప్లీజ్, నువ్వెక్కువగా ఆలోచించుకో. ఖాళీగా కూర్చుంటేనే బోలెడు ఆలోచనలు వస్తాయి. అలాంటిది కాళ్ళు పడిపోయి ఉంటే ఎన్ని ఆలోచనలు వస్తాయో నువ్వే ఆలోచించుకో. మేడలో ఉండాల్సిన సిరి మిద్దెకి చేరింది. నీ బుర్రలోంచి అన్ని ఆలోచనల్ని తీసిపడేయాలరా. ఇంకా అంత ఈజీ కాదమ్మా. హాస్పిటల్లో డాక్టర్ గారు కూడా చెప్పారు కొంచెం పాజిటివ్గా ఉండమని. అవును, ఇంతకీ నా ట్రీట్మెంట్కి డబ్బులు ఎవరిచ్చారు? నడుములు పడిపోయేలా దెబ్బలు తగిలాయి. పెద్ద హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ చేయించారు. అంటే ఖర్చు లక్షల్లోనే అయ్యి ఉంటుంది.
ఇన్ని డబ్బులు ఎవరిచ్చారు? నేనే ఇచ్చాను బ్రో. నువ్వెందుకు ఇచ్చావు? ఏ ఇవ్వకూడదా? నా తమ్ముడికి నేను హాస్పిటల్ ఖర్చులు పెట్టుకోకూడదా? ఏంటి పిన్ని, మీరైనా చెప్పండి. ఏవో మనస్పర్ధలు వచ్చాయని తమ్ముడిని ఎలా వదిలేస్తాను? తమ్ముడు ఫ్యామిలీని ఎలా వదిలేస్తాను? అంతేకాదు బ్రదర్, నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను. నాకెందుకు గిఫ్ట్? లేదు లేదు, అది నీకు చాలా ఇంపార్టెంట్. నువ్వు రేపటి నుంచి దాన్నే వాడాలి. ఏంటది? ఒక్క నిమిషం. బ్రదర్, ఇదే నీ గిఫ్ట్. రేపటి నుంచి నువ్వు దీంతోనే బయటికెళ్ళాలి. నీ మిగిలిన జీవితం మొత్తం ఈ వీల్ చైర్కే పరిమితమని దూరదృష్టితో ఇది తీసుకొచ్చాను. ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? అయినా నా హాస్పిటల్ బిల్ నువ్వెందుకు కట్టావు? ఇప్పుడు ఇదెందుకు తీసుకొచ్చావు? తృప్తి, ఆత్మసంతృప్తి కోసం బ్రదర్. అయినా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఏం లాభం? ఒకటి ఫెయిల్ అయితే ఒకటి సక్సెస్ అయింది కదా. ఫెయిల్ ఏంటి, సక్సెస్ అంటే? నీకు తెలీదా బ్రో? ఏంటది? వద్దులే బ్రో, నువ్వు ఇలాంటి సిచ్యువేషన్లో తెలుసుకోకుండా ఉంటేనే మంచిది. ఏయ్, ఏంటది? నిజం చెప్పు. సిరి, అమ్మా, వీడిలా మాట్లాడుతున్నాడేంటి? ఏమైంది? ఏమైందిరా? ఏం కాలేదు. నీ ఆపరేషన్ ఫెయిల్ అయింది కదా, అదే అంటున్నాడు తను. పిన్ని, మీరు సరిగ్గా చెప్పట్లేదు. పోనీ సిరి, నువ్వు చెప్పొచ్చుగా. సిరి, ఏమైంది? చెప్పు. ఏం కాలేదు. నిన్ను కంగారు పెట్టడానికి ఈ హర్ష కాపాలని అంటున్నాడు. ఎందుకు సిరి అలా చెప్తావు? నువ్వు కూడా కరెక్ట్గా చెప్పట్లేదు. ఇలా అయితే ఎలా? వాళ్ళు కాదు, నువ్వు చెప్పు. అదేం లేదు బ్రో, విధాడిన వింత నాటకంలో ఆ దేవుడు సక్సెస్ అయ్యాడు, నువ్వు ఫెయిల్ అయ్యావు అంటున్నా. 2 చక్రాలు ఊడిపోయినా బతుకు జట్కా బండిలా ఉంది నీ పరిస్థితి. మిగిలిన జీవితాన్ని ఎలా ఈస్తావో ఏంటో. నిన్ను తలుచుకుంటుంటేనే నాకు ఏడు పాగట్లేదు. నీ పరిస్థితి ఏ మగాడికి రాకూడదు. ఇక మీ జీవితాల్లో సుఖ సంతోషాలు లేవని తలుచుకున్నప్పుడల్లా నా గుండె చెరువైపోతుంది బ్రో, చెరువైపోతుంది. బాబు, నీ ఏడు పాపు. అసలే మేం బాధల్లో ఉన్నాం. నువ్వేడ్చి మళ్ళీ మాకు బాధల్ని గుర్తు చేయకు. పిన్ని, మీ బాధను నేను అర్థం చేసుకుంటున్నాను. సరే బ్రదర్, జాగ్రత్త, ధైర్యంగా ఉండు. నీకేం అవసరం ఉన్నా సరే సిరి చేత ఒక్క ఫోన్ చేయించు. సిరి, నా తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో. నీకేం అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయి. ఉంటాను. ఆగు. ఏమైంది సిరి? నాతో ఏమైనా పనుందా? ఈ వీల్ చైర్ తీసుకెళ్ళు. నా గిఫ్ట్ వద్దా? సరే పాపం, రేపటి నుంచి నా తమ్ముడు కింద దేక్కుంటూ తిరగాల్సిందేనన్నమాట. నా భర్తకి 2 కాళ్ళు నేనవుతాను. సరే, వెళ్తాను.
ఇంకెప్పుడు ఆవేశపడకండి. ఆవేశపడితే ఇలాగే జరుగుతుంది. అమ్మా ఆగండి. రిషి, ఎలా ఉన్నావు? ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకొచ్చారు? రే, ఏమైందిరా నీకు? ఎందుకలా మాట్లాడుతున్నావు? అమ్మా, నాకు కొన్ని విషయాలు తెలియాలి, నన్ను అడగనివ్వండి. అడుగు రిషి, నేనేం పొరపాటు చేశానో చెప్పు. మీరు చేసినవి పొరపాట్లు కాదు, తప్పులు. తెలియకుండా చేస్తే అవి పొరపాట్లు, తెలిసి చేస్తే అది తప్పు. మీరన్నీ తెలిసే తప్పులు చేశారు. తప్పులు అందరూ చేస్తారు రిషి. మీరు చేసిన తప్పులు మాత్రం సరిదిద్దుకోలేనివి. వాటి వల్ల అనుభవిస్తున్న పర్యవసానాలే ఇవి. ఏం చేశాను? ఒకటి కాదు, రెండు కాదు. మీరు చేసిన ఒక పెద్ద తప్పు వల్ల మా జీవితాలు ఇలా తగలబడ్డాయి. మీకు సిరి సొంత కూతురని తెలిసినా దాచడం మీరు చేసిన అతి పెద్ద తప్పు. ఆ నేహ సిరిని ఎక్కడ ఏం చేస్తుందోనని చెప్పలేకపోయాను. సరే, ఇక్కడ మీరు భయంతో చెప్పలేదు, వదిలేద్దాం. మరి మీ కళ్ళ ముందు మీ కన్న కూతురు బాధలు పడుతుంటే మీరు చూస్తూ ఎలా ఉన్నారు? నేను తట్టుకోలేకపోయాను. కానీ ఆ నేహ ముందు అలా కఠినంగా ఉండాల్సొచ్చింది. సరే, ఇది వదిలేయండి. మేము ఆ రోజు ఇంటి నుంచి వెళ్ళిపోతుంటే మీరు మాతో పాటు వచ్చేస్తుంటే మీరు జైలుకు వెళ్లేవారే కాదు, ఆ హర్షవర్ధన్ లాంటి మోసగాళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్లే కాదు, మా అందరికీ గతి పట్టేదే కాదు. ఆ రోజు ఇంట్లోనే ఉండి ఆ నేహతో ఏదో ఒకటి తేల్చుకుందాం అనుకున్నాను. దేనికోసం తేల్చుకుందాం అనుకున్నారు? ఆస్తిని. ఆగిపోయారే? చెప్పండి. ఆ రోజు మీరు ఆగిపోయింది మీ కూతురు కోసమో మన కుటుంబం కోసమో కాదు, కేవలం ఆస్తి కోసం ఆగారు. ఆస్తి కోసమే కాదు, ఆ నేహ మీ కాపురంలో అడ్డుపడకుండా ఆపుదాం అనుకున్నాను. ఎలా ఆపుతారు? మీ దగ్గర సమాధానం లేదు. అవును రిషి, సమాధానం లేదు. ఎందుకంటే ఏం చేసైనా ఆపుదాం అనుకున్నా. ప్లీజ్, మీరంటే ఇప్పటికీ ఎక్కడో గౌరవం ఉంది. ఇంకా మీరు అబద్ధాలాడి ఆ గౌరవం కూడా పోగొట్టుకోవద్దు. అదేంటి రిషి, నేను చెప్పేది నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. చివరికి నన్ను తప్పుడోడిని చేస్తున్నారా? నేను అలా అనలేదు. నువ్వే నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. కరెక్టుగా అర్థం చేసుకున్నాను కనుకే మాట్లాడుతున్నాను. రిషి ప్లీజ్, ఇంకాపు. సిరి, మొన్న ఊళ్ళో నువ్వు బాధపడకూడదని ఆమె గురించి నేను అర్థం చేసుకున్నానని చెప్పాను. కానీ ఎదురుగా ఆమెను పెట్టుకొని అబద్ధం చెప్పలేను. సరేరా, జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు వదిలే. ఎలా వదిలేస్తాను? ఆమె పూటకపు మాటలు, స్వార్థపు చూపుల్ని నేను తట్టుకోలేను. అది కాదురా. అమ్మా ప్లీజ్, ఇప్పుడు కూడా ఆ హర్షవర్ధన్ ఇంటికి రానివ్వడనే వంకతో మన దగ్గరకు వచ్చారు. లేకపోతే ఆ ఇంటికే వెళ్ళేవారు ఆమె. అయ్యో, ఎలా చెప్పాలి రిషి నీకు? ఏం చెప్పక్కర్లేదు.